తప్పు చేసావు బావా. అక్కని ఎవరో అవమానిస్తే చూస్తూ ఊరుకున్నావా? కనీసం నాకొక ఫోన్ చేసినా నేను వచ్చి ఆ పిల్ల అంతు చూసేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పిల్ల ఎవరో ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. పద, ఊరంతా జల్లడబట్టి ఆచూకీ తెలుసుకుని దానికి బుద్ధొచ్చేలా చేస్తాను. పదరాయుడు, నీతో పాటు నేను వస్తాను. రాయుడు, జరిగిన దాంట్లో నిజానిజాలు తెలుసుకోకుండా ఆవేశపడకురా. నన్ను ఆపద్దు బామ్మ. ఆ అక్కను అవమానిస్తే ఆ దేవునైనా నేను ఉపేక్షించను. ఈ రోజు ఆ పిల్ల ఎవరో తెలుసుకుంటాను, శిక్షించే తీరుతాను. పద బావా. రాయుడు, రాయుడు, నా మాట వినరా. ఆగరా రాయుడు, ఆగరా. కూర్చో రాయుడు, నేను డ్రైవ్ చేస్తాను. రాయుడు, రాయుడు, కూర్చో. ఆగు నాన్న. రాయుడు, రాయుడు, ఎక్కడికి? నీకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తున్నానక్క. అక్కర్లేదు. దానికి ఆల్రెడీ నా చేతులతో సమాధానం చెప్పాను. ఇక నీ చేతులు అనవసరం. ఎలా అక్క? నువ్వంటే లెక్క లేకుండా మాట్లాడిన అమ్మాయిని నేను ఎలా వదిలేస్తాను? అంతకంత అనుభవించేలా చేస్తాను. రాయుడు, మన కాలి గోటికి కూడా సరిపోని దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటి? అలా చేస్తే నీ విలువే పడిపోతుంది. అది నాకిష్టం లేదు. కానీ అక్క, అది నీకంటే ఎక్కువ కోపం నాకు ఉంది. దాని సమయం వచ్చినప్పుడు నేనే దాని మీద చూపిస్తాను. అప్పటి వరకు నువ్వు దాని గురించి ఆలోచించకు. అది నాతో పెట్టుకుంది. దానికి నేనే సమాధానం చెప్తాను. నువ్వురా. అక్క తమ్ముళ్ళకు ప్రశాంతత లేకుండా చేశాను. ఇప్పుడు మనం హాయిగా నిద్రపోవచ్చురా. పదమ్మ, సంతోషంగా వెళ్దాం.